నమస్తే, వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. గర్భం దాల్చినప్పటి నుంచి పిల్లల ఎదుగుదల వరకు ఎంసీహెచ్ ద్వారా సంపూర్ణ వైద్య సేవలు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, 11 రోజుల పాటు రాజకీయాలకు పూర్తిగా దూరం. బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాలు కొనసాగింపు, అనుమతి లేని డ్రోన్ డీజే సౌండ్స్ పై చర్యలు. నేటి నుంచి ఆకాశంలో 2 చందమామలు. సింగరేణి సంస్థ RG2 ఏరియాలో 59% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు తెలిపిన ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ. చమురు కంపెనీల గ్యాస్ ధరలో మరోసారి రేట్ల పెంపు, వినియోగదారుల ఆందోళన. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల 3వ చివరి దశ పోలింగ్, 40 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్. రేపటి నుండి అక్టోబర్ 14 వరకు స్కూళ్లకు దసరా సెలవులు, అక్టోబర్ 15న స్కూళ్లు పునః ప్రారంభం. ఇక డీటెయిల్స్ చూస్తే, వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, వయోవృద్ధులు తెలియజేసిన సమస్యలలో జిల్లా యంత్రాంగం పరిధిలోని సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఇతర సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని వయోవృద్ధులను గుర్తించి వారికి ఐడి కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వృద్ధులు తమ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ యంత్రాంగం పనితీరు పట్ల ఏదైనా సలహాలు ఉంటే తెలియజేయాలని, వాటిని సానుకూలంగా దృక్పథంతో తీసుకొని పాటించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వయోవృద్ధులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, నలుగురితో స్నేహపూర్వకంగా ఉండాలని, వీలైనంత వరకు తమ పనులు తామే చేసుకోవాలని, నవ్వుతూ ఉండాలని కలెక్టర్ కోరారు. సీనియర్ సిటిజన్స్ సంరక్షణ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అనంతరం వయోవృద్ధులను జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ ఖాన్, వయోవృద్ధుల ఆశ్రమాలు నిర్వహించు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. జనరల్లీ చూసుకుంటే 90% ఆఫ్ కేసెస్లో 90-80-70% ఆఫ్ కేసెస్లో ల్యాండ్ ఇష్యూస్ ఉంటే వీళ్ళు ల్యాండ్ ఇష్యూస్ ఎట్లా క్లియర్ చేసుకోవాలి అనేది తెలియదు అనమాట. నాకు వాళ్ళకి ల్యాండ్ ఉంటుంది, వ్యవసాయం చేసుకున్నారు, పేపర్ ఉంటే వాళ్ళ ఆన్లైన్లో రాకుండా ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు రైతు భరోసా కానీ లేకపోతే రైతు బీమా అదర్ బెనిఫిట్స్ ఏమి చేసుకోలేదు. ఇట్లాంటివి మేజర్ ఇష్యూస్ ఉంటాయి. దాని తర్వాత పెన్షన్స్ చాలా మంది అప్లై చేస్తూ ఉంటారు. ఆసరా పెన్షన్స్ పథకాలు పంచాయత్ సెక్రటరీ ఇస్తూ ఉంటారు. పంచాయత్ సెక్రటరీ ఎక్కడ మాకు ఎస్కలేట్ చేసి మేము ప్రయారిటీలు తీసుకొని మీకు క్లియర్ చేస్తామండి. అది ఒకటే మంచిగా నేను కంగ్రాచులేట్ ఇప్పుడు యాక్చువల్గా నేను ఇనిషియేటివ్ తీసుకొని కొన్ని ఓల్డేజ్ హోమ్స్ అడుగుతున్నాను. నేను కూడా ఒకసారి విజిట్ చేద్దాం అనుకున్నాను. సో లాస్ట్ టైం అది గంగాధర్ వచ్చినప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయని అడుగుతున్నాం. దాంట్లో కూడా మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లాలోని మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలపై పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, సెప్టెంబర్ నెలలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం 203 ప్రసవాలు నిర్వహించామని, అంతేకాకుండా ఆర్థోపెడిక్ సంబంధించి 39 మేజర్ సర్జరీలు జరిగాయని అన్నారు. గత 6 నెలల కాలంలో సుమారు 130 ప్రసవాలు జరిగేవని, ఆగస్టు నెల 198 ప్రసవాలు జరగగా సెప్టెంబర్ మాసంలో 203 ప్రసవాలు జరిగాయని, దీనికి కృషి చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతి PHC పరిధిలోని గర్భిణీలను ట్రాక్ చేస్తూ వారికి ఆశా ANMలో ఆటా చేసి 102 వాహనాలను సన్నద్ధం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచుతున్నామని అన్నారు. గర్భిణీ స్త్రీలకు అవసరమైన టీఫా స్కానింగ్, ఇతర పరీక్షలు చేస్తున్నామని అన్నారు. ఓపీ అధికంగా వస్తున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. గైనికల్ సేవలే కాకుండా మిగిలిన విభాగాలను సైతం ప్రభుత్వ ఆసుపత్రిలో బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆర్థోపెడిక్లో తీసుకున్న చర్యల కారణంగా సెప్టెంబర్ నెలలో 39 మేజర్ సర్జరీలు జరిగాయని అన్నారు.
డెంటల్ సర్జరీలు జరుగుతున్నాయని కూడా చెప్పారు. త్వరలో కంటి ఆపరేషన్స్ నిర్వహించగలమని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ఆర్థిక స్తోమత ఉన్న పేషెంట్స్ పేయింగ్ రూమ్స్, ఏసీ రూమ్స్ తీసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ రవీందర్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అండ్ అదర్ థింగ్ మనం లాస్ట్ 2 monthsలో మనం నోటీస్ చేసింది అంటే కొంత అడ్జస్ట్మెంట్ చేసి కొంత వర్క్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ ఇద్దరు రేడియాలజిస్ట్ని డెప్యూట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ ఒక్కడే ఉండేవాళ్ళు. సో నెంబర్ ఆఫ్ టిఫా స్కాన్స్ కానీ లేకపోతే అదర్ రోజ్ స్కాన్స్ కానీ మనం ఇక్కడే చేస్తున్నాం. మన దగ్గర వచ్చే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఎవ్రీబడి 100% మనం ఇక్కడే టిఫా స్కాన్ చేస్తున్నాం. సో వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, రేడియాలజిస్ట్ ఉన్నారు, స్కానింగ్ చేసే సెటప్ కూడా ఇక్కడ ఉంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని ఇక్కడ క్లియర్గా అడ్రస్ చేయగలుగుతాం ప్రతి ఒక్కరు. ఇదే కాక మనం ఎక్కువ ఓపీ వస్తుంది కాబట్టి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉండడానికి మనం ఒక స్పెషల్ రిసెప్షన్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మనం డిఎంహెచ్ ఆఫీస్ నుంచి ఒక ఇద్దరు సీనియర్ సూపర్వైజర్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో పబ్లిక్ ఎవరైనా లేకపోతే ప్రెగ్నెంట్ కూడా వస్తే వాళ్ళకి ప్రాపర్గా హ్యాండ్ హోల్డింగ్ ఎక్కడికి ఎట్లా చేసుకోవాలి, ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, తర్వాత ఏ డాక్టర్ దగ్గర. దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లోని మహాశక్తి అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష చేపట్టారు. ఆయనతో పాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు భవానీ దీక్ష చేపట్టారు. విజయదశమి వరకు బండి సంజయ్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. సామాన్య భక్తుడి వలె మహాశక్తి అమ్మవారి సన్నిధిలోనే ఎక్కువ సమయం గడుపుతూ అమ్మవారిని సేవిస్తారు. బండి సంజయ్ భవానీ దీక్ష చేపట్టడం 14వసారి. మహాశక్తి అమ్మవార్ల ఆలయ ప్రతిష్టాత్మక మహోత్సవం సందర్భంగా 2011లో తొలిసారిగా బండి సంజయ్ భవానీ దీక్ష చేపట్టారు. ఆనాడు ఆయనతో పాటు మరో 5-6 మాత్రమే ఆనాడు దీక్ష చేపట్టేవారు. ఆధ్యాత్మికంగా హిందువులందరికీ ఏకతాటిపైకి తీసుకురావాలని, పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ భవానీ దీక్ష చేపట్టాలనే ఉద్దేశంతో బండి సంజయ్ ప్రోత్సహిస్తున్నారు. ఖర్చుతో పని లేకుండా భవానీ దీక్ష చేపట్టాలంటే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కరీంనగర్లోని మహాశక్తి అమ్మవార్ల ఆలయంలోని అన్ని ఏర్పాట్లు చేశారు. భవానీ దీక్ష చేపట్టే భక్తులందరికీ దేవాలయంలో చేపట్టే అన్ని రకాల పూజలు, సేవలు ఉచితంగా అందుబాటులో ఉంచారు. భగవంతుడికి భక్తులందరికీ సమానమేనని చాటి చెప్పేందుకు ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. रोगिनाम संवत्सरे दक्षिणा जने वर्ष ऋतो भाद्रपद मासे कृष्णपक्षे परिषदति दुर्गानि विश्वानावेव सिन्धुन्दुरितात्यग्निः स्वामकम्बोध्य विदादनोनान् कृतनारेदुसनाच्च होतानव्यत्सत्से तीसरा स्टाइल विदं वातेन सगरेण महादुर्गाय ऐश्वर्या वृद्यता సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న అఘాడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని తెలపడం జరిగింది. మద్యం సేవించి వీధుల్లో, రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడడం అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమించిందని, మద్యం ప్రియులు ఆగడాలకు కళ్ళెం వేయడంలో పాటు
ప్రజల భద్రత రక్షణ కోసం నిషేధాజ్ఞలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిషేధాజ్ఞల నుండి 1/11/2024 వరకు కొనసాగుతాయని తెలిపారు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలం పరిమితి పొడిగించబడే అవకాశం ఉందని అన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థులు విద్యాభ్యాసానికి భంగం కలగకుండా శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ సౌండ్స్లలో కూడిన డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించారు. వివిధ కార్యక్రమాల సందర్భంగా ప్రజల సమీకరణ ప్రదర్శనల కోసం డీజే సౌండ్లు వినియోగిస్తున్నారని, అయితే వివిధ కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అని అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసీపీల అనుమతి పొందాలని సూచించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. ఆకాశంలో నేడు అద్భుతం చూడబోతున్నారు. అందరి మనసులు దోసేసే ఆ చందమామ నేడు మరో చిట్టి చందమామతో ఆకాశంలో కనువిందు చేయనుంది. దీనిని మినీ మూన్గా పిలుచుకుంటారు. చంద్రుడు పక్కనే మరో మినీ చందమామ అర్ధరాత్రి 1:30 తర్వాత టెలిస్కోప్లో వీక్షించవచ్చు. 2 నెలల పాటు చంద్రుడి చుట్టూ చిట్టి చందమామ ప్రదక్షిణ చేయనుంది. భూమికి ఎన్ని సహజ ఉపగ్రహాలు అంటే చంద్రుడు ఒక్కడే కదా అని అంతా చెబుతాం. అయితే ఇప్పుడు మరో మినీ చంద్రుడు కూడా చంద్రుడికి తోడుగా రాబోతున్నాడు. కొన్ని రోజుల పాటు భూమికి 2 చంద్రులు ఉండబోతున్నారు. ఈ రోజు రాత్రి నుంచి ఈ మినీ మూన్ భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయబోతుంది. దీని పరిమాణం మన చంద్రుడితో పోలిస్తే 3,50,000 రెట్లు చిన్నది. చంద్రుడి వ్యాసం 3,476 కిలోమీటర్లు. మినీ చంద్రుడి వ్యాసం కేవలం 10 మీటర్లు మాత్రమే. సాధారణంగా ఇది కంటికి కనిపించదు. ప్రత్యేకమైన టెలిస్కోప్లతో చూడాల్సి వస్తుంది. అది కూడా తెల్లవారుజామున 1:30 తర్వాత దానిని గుర్తించవచ్చు. ఈ గ్రహశకలం భూమిని ఢీ కొట్టదని నిర్ధారించారు. మినీ మూన్ భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో దాదాపుగా 2 నెలల పాటు పరిభ్రమిస్తుంది. సెప్టెంబర్ 30 నుంచి దాదాపు 2 నెలలు భూమి చుట్టూ తిరగనుంది. మంగళవారం RG2 GM కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏరియా GM ఎల్వి సూర్యనారాయణ మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ మాసానికి సంబంధించి ఉత్పాదకత, ఓవర్ బడ్జెట్ వెలికితీత, రవాణా వివరాలను తెలియజేశారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి లక్ష్యాలలో 9 లక్షల టన్నులకు గాను 5,30,075 టన్నులు సాధించి 59% బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను, అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6 నెలల కాలంలో 36,11,300 టన్నులకు గాను 39,34,486 టన్నులతో 109% బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించినట్లు, అలాగే ఓవర్ బడ్జెట్ తొలగింపు లక్ష్యాలలో 32,44,000 క్యూబిక్ మీటర్లకు గాను 15,30,212 క్యూబిక్ మీటర్లతో 47% సాధించినట్లు తెలిపారు. అధిక వర్షాల కారణంగా ఓవర్ బడ్జెట్ తొలగింపులో వెనుకబడిన రాబోయే రోజుల్లో ఏరియాకు కేటాయించిన లక్ష్యాలు సాధించడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేయాలని, RG2 ఏరియాను అన్ని రంగాల్లో ముందు ఉంచడానికి, రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడానికి అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు సహకరించాలని కోరారు. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలలో వాటాను ఉద్యోగులకు ఇచ్చేందుకు యాజమాన్యం ప్రకటించడం జరిగిందని, ఉద్యోగులతో పాటు ఒప్పంద కార్మికులకు 5,000 రూపాయలు చెల్లించడానికి ఏరియాల వారీగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అఫీషియేటింగ్ SO2 GM ఎస్ సంతోష్ కుమార్, DGM అధికార ప్రతినిధి ఎస్ అనిల్ కుమార్, DGM ఫైనాన్స్ వెంకట రామచంద్ర, DYSE రాజన్న, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. మన ఓబీ రిమూవల్లో కూడా ఇప్పుడు అన్ని కాంట్రాక్ట్స్ కూడా మనకు ప్లేస్ అయ్యి మంచిగానే వస్తుంది. ఇప్పుడు అంతకుముందు మనకు కొంత తగ్గినా కానీ డిపార్ట్మెంటల్లో కూడా మనం ఆల్మోస్ట్ 75,000 ఓబీ మన లక్ష్యానికి మించి చేస్తున్నాం. 75,000 దాకా వస్తుంది. అలాగే RVRలో కూడా వాళ్ళది కూడా కొంత ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు 35,000 దాకా వాళ్ళది కూడా తీస్తున్నారు. అలాగే V9 సుషి వాళ్ళ దగ్గర కూడా అది కూడా వాళ్ళ ఎక్విప్మెంట్ కూడా ఇంకా వచ్చింది. అది కూడా 60,000 దాకా వస్తుంది. సో ఈ ఓబీ పెరిగినట్టయితే మనకి కోల్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుందని మనం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఈ 6 నెలల కాలంలో ప్రతి ఒక్కరు కూడా మన ఉత్పత్తి లక్ష్యాల మీద దృష్టి పెట్టి, అలాగే రక్షణతో కూడినటువంటి ఉత్పత్తి అంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అందరూ కూడా రక్షణ సూత్రాలను పాటిస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తిని ఈ రానున్న 6 నెలల్లో సాధించి RG2కి ఇచ్చినటువంటి 98.2 lakhs టార్గెట్ని సాధించడంలో దోహదపడతారని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన వద్ద సింగరేణి సంస్థల లాభాలను పంచేది కార్యక్రమం ఉంది. ఈ నెల 9వ తారీఖున
దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఆల్రెడీ మన డీజీఎం పర్సనల్ గారు చెప్పారు. సో వారు ఆల్రెడీ ఆ పని మీద ఉన్నాం కాబట్టి వారికి కూడా ఈసారి లాభాల్లో వాటా రావడం అన్నది మన సింగరేణి కానీ అట్లనే ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి మంచి నిర్ణయం. సో వారికి కూడా ఈసారి లాభాల్లో వాటా వస్తుంది. సో అదేవిధంగా మెయిన్గా క్లీన్లీనెస్ మన భారతదేశంలో స్పెషల్ క్యాంపెయిన్ మన మినిస్ట్రీ ఆఫ్ కోల్ వారి ఆధ్వర్యంలో అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు గాంధీ జయంతి రేపటి గాంధీ జయంతి కాబట్టి గాంధీ జయంతి సందర్భంగా స్పెషల్ క్యాంపెయిన్ 4.0 అన్నది స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో భాగంగా మన పరిసర ప్రాంతాల్లో శుభ్రత అలాగే ఆఫీసులలో కూడా ఏమన్నా ఉన్నా కానీ వేస్ట్ మేనేజ్మెంట్ ఏమన్నా వర్క్షాప్స్లో కానీ మైన్స్ల దగ్గర కూడా స్పేస్ మేనేజ్మెంట్ ఏదన్నా స్క్రాప్ ఉన్నా కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేసి వాటిని సపరేట్గా డిస్పోజ్ చేసి మెయిన్గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎట్లయితే వేరే కంట్రీస్లో మనం పరిశుభ్రత మంచి పరిసరాలను కూడా శుభ్రంగా పెట్టుకున్న వాతావరణం ఉందో అదేవిధంగా మన భారతదేశం కూడా తయారు కావాలనే ఉద్దేశంతో